ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఇదేంటండి, మీరు సుందర్ని కాదని అనుని సపోర్ట్ చేయడం ఏంటి? మీరెందుకు ఇలా చేస్తున్నారు? నీకన్నీ చెప్తాను తులసి, ప్రస్తుతానికి అర్థం చేసుకో. వాళ్ళతో గొడవ పడడం కరెక్ట్ కాదు. సుందర్ ఏ తప్పు చేయకుండానే శిక్ష పడి జైలుకెళ్తే సుందర్ గురించి ఈ టైంలో ఆలోచించాలి. అసలు మీకు నా కూతురు ఎందుకు జైలుకెళ్ళిందనే ఆలోచనతో నిద్ర కూడా పట్టకూడదు. అలాంటిది సుందర్ జైలుకు వెళ్ళడానికి కారణమైన అనుని కార్తీక్ ని ఇంటికి తీసుకొచ్చి కొత్తగా పెళ్ళైన కూతురు అల్లుళ్లాగా వీళ్ళకి మర్యాదలు చేయమంటారేంటి? తులసి, నేనేదైనా ఒక పని చేశానంటే అర్థం ఉంటుంది. నువ్వు అలా ఆలోచించు. నాన్న, నువ్వు చేసిన ఈ పనుల్లో ఏమర్థముంది? చావు కంటే ప్రమాదమైన స్థితిలోకి సుందరి నెట్టబడింది. చంటి పాపను వదిలి జైల్లో పడ్డ సుందరి గురించి కదా ఈ సమయంలో నువ్వు ఆరాటపడుతూ ఆలోచించాల్సింది. చెప్పమ్మా చెప్పు. మీ నాన్నకు నేను చెప్తే నా మాటను లెక్క చేయటం లేదు. నేననే మాటలో ఏమన్నా తప్పుందా? తులసి, ఇప్పుడు నేను అనుని కార్తీక్ ని ఇంటికి తీసుకొచ్చాక అలా మాట్లాడతావేంటి? ఎవరికి చెప్పి తీసుకొచ్చారు? నాకేమన్నా వీళ్ళని తీసుకొస్తున్నాను, వీళ్ళకి నువ్వు నీ కూతురు సపర్యలు చెయ్యాలి అని చెప్పి తీసుకొచ్చారా? తులసి, గొడవ చేయకు. లేదు, వెంటనే అనుని కార్తీక్ ని ఇంట్లోంచి వెళ్ళమని చెప్పండి. ఏం మాట్లాడుతున్నావు? మర్యాద ఇస్తుంటే ఎక్కువ చేస్తున్నావు. మీరు నాకేం మర్యాద ఇవ్వక్కర్లేదు. అనుని ఇంట్లోంచి పంపించండి. తులసి, నా ఓపికని పరీక్షిస్తున్నావు. అసలు ఆ పల్లవి సుందరి కూతురు కాదు, మా కూతురు అనే ప్రూఫ్స్ తోటి ఆ దేవిశ్రీ వచ్చింది. ఆ పాపను వాళ్ళు తీసుకోవడమే కాకుండా ప్రాపర్టీ మొత్తం లాగేసుకుని అను కార్తీకులను రోడ్డు మీదకి నెట్టేశారు, తెలుసా? పాపం ఊరికే పోదండి. ఒకప్పుడు చేసిన పాపానికి చనిపోయాక వేసేవాడంట దేవుడు. కానీ ఇప్పుడు చేసుకున్న పాపానికి వెంటనే శిక్షను అమలు చేస్తున్నాడు. బాబాయ్, మా కారణంగా మీరు గొడవ పడొద్దు. మేం వెళ్తాం. ఎక్కడికి వెళ్తారమ్మా? ఇది నీ ఇల్లే అని తీసుకొచ్చాను. తీసుకొచ్చిన నేను నిన్ను ఇంట్లోంచి పంపిస్తానని ఎలా అనుకున్నావు? మీరు తీసుకొచ్చిన వాళ్ళు వెళ్ళకపోతే నేనే ఇంట్లోంచి వెళ్ళిపోతాను. అమ్మా, ఏంట మాటలు? అక్క, ఆవేశపడ మాకు. నువ్వు కూడా కాస్త ఓపికతో ఉండొచ్చు కదా. బావతో మాటకు మాట అంటావెందుకు? ఎవరెవరో సంతను పనికిరాని వాళ్ళని ఇంట్లోకి తీసుకొచ్చి పెడితే నేను చేయడానికి పని మనిషిని కాదు. తులసి, పనికి మాలిన వాళ్ళు ఎవరే?